నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్ సుందర్బన్లో ఏం జరుగుతోంది? ఆ మాటకు వస్తే అసలు పోరస్ బార్డర్లో ఏం జరుగుతోంది? ఫెన్సింగ్కి సంబంధించి సువేందు అధికారి ప్రభుత్వం రాగానే, అంటే సువేందు అధికారి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే మొత్తం టోటల్ ఫెన్సింగ్ వెస్ట్ బెంగాల్ని ఆనుకొని 2217 కిలోమీటర్లు ఉంది. ఇది బార్డర్ బంగ్లాదేశ్తో. అందులో ఒక 600 కిలోమీటర్స్ లేవు, పోరస్ బార్డర్స్ ఉంటాయి. చూసి చూడనట్టు వదిలేయటం. అండ్ మరి టీఎంసీ మనుగడికి పైసలు కావాలి కాబట్టి స్మగ్లింగు, దందాలు, డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ వీటి ద్వారా రావాలంటే అక్కడి నుంచి జనాలను దిగుమతి చేసుకుంటాం. సంవత్సరానికి 15 లక్షల మందిని, వాళ్ళకి ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు అవన్నీ ఇప్పించి వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేయటం, ఓటర్లుగా మార్చుకోవటం. ఇది నడిచింది మమతా బెనర్జీ హయాంలో. ఫస్ట్ దీనికి లాకులు తెరిచింది సిపిఎం, తర్వాత కంటిన్యూ చేసింది మమతా బెనర్జీ, ఇంకా స్ట్రెంథన్ చేసింది. సరే, ఇప్పుడు పరిస్థితులు మారినాయి, గవర్నమెంట్ మారింది. ఇప్పుడు ఏమైందంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సరిహద్దు జిల్లాల్లో ఉన్న ఎస్పీలందరితోనూ కూడా పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అంటే ఏదో ఒక ప్రమాద ఘంటికైతే మనకు బంగ్లాదేశ్ వైపు నుంచి ఉంది అనే సంకేతం అందుతుంది. దీన్ని ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు అంటే సయ్యద్ అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ ఎలియాస్ ఫీల్డ్ మార్షల్ ఆయన ఏం చెప్పాడు? ఆపరేషన్ సింధూర్కు ముందు వాళ్ళ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, వీఆర్ డిఫరెంట్, ఇండియన్స్ ఆర్ డిఫరెంట్, మన మతం వేరు, వాళ్ళ మతం వేరు, ఆ మతం అనేది ఉండకుండా చేయాలంటే మీరందరూ సుశిక్షితులైన సైనికుల్లాగా పనిచేయాలని చెప్పి పిలిపించాడు. ఈసారి మా దాడి ఈస్ట్ నుంచి ఉంటుందన్నాడు, అంటే బంగ్లాదేశ్ నుంచి. సో పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటారు డాట్స్ని. అందుకని అమిత్ షా వచ్చి కూర్చుంది, ఎస్పీలతో మాట్లాడుతుంది. ఈ అంశం మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రేష్ గారు. నమస్తే అండి. రీజన్ ఇదేనా, ఇంకా ఉన్నాయి అమిత్ షా గారికి? మీరు క్లుప్తంగానే మీరు చాలా కరెక్ట్గానే చెప్పారు. బట్ ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తే ఏంటంటేనండి, బెంగాల్ గెలుపు మనం ఫస్ట్ నుంచి అనుకున్నట్టుగానే అదొక హిస్టారికల్ గెలుపైంది. అంటే ఒక రకంగా దేశ సార్వభౌమత్వాన్ని, దేశ డెమోగ్రఫీని, ఈ దేశపు కల్చర్, సివిలైజేషన్ని అలాగే ఉంచడంలో బెంగాల్ గెలుపు కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే డెమోగ్రఫీ చేంజ్కి ఇది ఒక అడ్డుకట్ట కింద మారింది. ద మూమెంట్ మనం చూసుకున్నట్టయితే బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాళ్ళు చక నిర్ణయాలు తీసేసుకున్నారు. నిన్న మొన్న సువేందు అధికారి చెప్పారు, ఇంతమంది బంగ్లాదేశీలు వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళిపోతున్నారు, దొరికిన వాళ్ళని మేము పంపిస్తున్నామని చెప్పి లెక్కలతో సహా చెప్తున్నారు ఆయన. ఇంత ల్యాండ్ బీఎస్ఎఫ్కి ఇచ్చేసాము, సిఐఎస్ఎఫ్కి ఇచ్చాము, సిలిగురి కారిడార్ దగ్గర స్ట్రెంథెన్ చేయడానికి ఆర్మీకి ఇంత ల్యాండ్ ఇచ్చాము. అంటే ఇవన్నీ వీళ్ళు రాకముందు చేసుకున్న వ్యూహాలని ఇప్పుడు ఆయన అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మనం కేవలం బెంగాల్కో, భారత్ బంగ్లా సరిహద్దుకో పరిమితం అవ్వకుండా భారత్కి ఎక్కడెక్కడైతే సరిహద్దులు ఉన్నాయో, అంటే పాకిస్తాన్ వైపు, మయన్మార్, చైనా, ఇవన్నీ చూసుకున్నట్టయితే వీటన్నిటి ఎస్పీలతోని అమిత్ షా గారు భేటీ అయ్యారు. జస్ట్ ఇమాజిన్, ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ ఆ రీజన్లో ఉన్న ఎస్పీలతోని భేటీ అయ్యారు అంటే అది ఆయన నెక్స్ట్ ఇన్ కమాండ్ ఇన్ ద కంట్రీ. కరెక్ట్. ప్రధానమంత్రి తర్వాత నిజానికి ఆయనే హోమ్ మినిస్టర్. ఆయన ఎస్పీలతోని భేటీ అయ్యి డైరెక్ట్ వాళ్ళకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే వాళ్ళకి కూడా సివియారిటీ అర్థం అవ్వాలని, సీఎంలతోని చెప్పి మీరు సీఎంలకు చెప్పండి అనో, లేకపోతే హోమ్ సెక్రటరీలకు చెప్పి హోమ్ సెక్రటరీ ద్వారా కన్వే చేయించడమో కాకుండా సాక్షాత్తు హోమ్ మినిస్టరే దిగి చెప్పారు. అంటే సివియారిటీ అంటే ఏంటంటే హీస్ మానిటరింగ్. మనకు మామూలుగా ఏంటంటే మోదీ గారు కూడా ఒకసారి అంటారు, చెలేగా యాటిట్యూడ్ ఉంటుంది అధికారులకి అని. అంటే ప్రభుత్వం సీరియస్గా ఉన్న అధికారులు ఉండరు అని. కానీ ఏంటంటే ఈసారి ఆ సందేశం ఇవ్వకుండా దట్ ఐ ఆమ్ మానిటరింగ్, నేను ఏదైతే చెప్తున్నానో ఆ పని జరగాలి అనే సందేశం ఇవ్వడానికి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారే నిజానికి వీళ్ళందరితో మీటింగ్ పెట్టారు. ఎవరు? బార్డర్ ఎస్పీలతో పెట్టి వాళ్ళు ఏమన్నారంటే, మీరు డెమోగ్రఫీ చేంజ్ని మీరు అబ్జర్వ్ చేయండి అన్నారు. మీరు డెమోగ్రఫీ చేంజ్ని అబ్జర్వ్ చేయండి, జనాలని మీరు ట్రైన్ చేయండి, బార్డర్లో ఉన్న వాళ్ళని గమనించేలా, వాళ్ళని అంటే ఇనవే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా సిచ్యువేషన్ అవేర్నెస్ వచ్చి డెమోగ్రఫీ చేంజ్ ఎలా అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఏంటి అంటే ఓ రకంగా ఏమైనా చేంజ్ వచ్చినట్టయితే ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసేలాగా చేయమని చెప్పారు. మీరు ఇందాక బెంగాల్ది చాలా కరెక్ట్ చెప్పారు, కమ్యూనిస్టులదిను ఇంకా దాని తర్వాత టీఎంసీది. కానీ ఇంత జరుగుతున్నా ఓ రకంగా కేంద్రంలో కాంగ్రెస్ ఉండడం, తర్వాత బీజేపీ వచ్చిన వాళ్ళు అధికారంలో లేకపోవడంతో వాళ్ళు వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరగడంతో సరిహద్దుల్లో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు.
వాళ్ళకి ల్యాండ్ ఇద్దాము అన్నా సరే నిజానికి మమతా బెనర్జీ ఒప్పుకొని ఇవ్వలే, వాళ్ళే తిరిగి వేరే స్థానాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఫైలు ఆవిడ ఆఫీసులో లాక్ చేసి పెట్టుకుంది కదా, ఇవ్వలేదు కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాసిన లెటర్స్ కి ఆవిడ ఇచ్చిన రెస్పాన్స్. అసలు వాళ్ళ బ్యూరోక్రాట్స్ సెంట్రల్ ట్రైనింగ్ కే పంపలేదు ఆవిడ. 100% ఎక్కడ ఇవిడ గుట్లని అక్కడ చెప్పేస్తారు. 100% మీరు అన్నది నిజంగా అక్షర సత్యం. అంటే దేశ సార్వభౌమత్వాన్ని కూడా పణంగా పెట్టి ఆవిడ పనిచేశారు. సో ఏంటి, బెంగాల్ గెలవడంతోనే ఓకే బెంగాల్ చేతిలోకి వచ్చింది, కానీ రీజన్ మనం లైట్ తీసుకోకూడదని ఆయన క్లియర్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే, మీ అందరు ఎస్పీలు కూడా మీరు కోఆర్డినేషన్ ఉండడంతో పాటు జిల్లా అధికారులతోని, అక్కడున్న లోకల్ బ్యూరోక్రాట్స్తోని, సివిల్ సర్పంచ్లు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, సెంట్రల్ ఫోర్సెస్ మీరందరూ ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ అవ్వాలని అన్నారు. మీరందరూ ఒక ఎకో సిస్టమ్ అయ్యి ఇక్కడ డెమోగ్రఫీ చేంజ్ అవ్వకుండా ఆపాలని అన్నారు. అది ఎంత ముఖ్యమైనదంటే మీరు గనక మనం గుర్తు తెచ్చుకుంటే, కార్గిల్లోకి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారని ఒక షెపర్డ్ చెప్పాడు మనకి. అవును, మనకు ఒక షెపర్డ్ చెప్పాడు. నిజానికి అది కనుక్కున్నది రా మనకి ఇన్ఫో ఇచ్చినా మన వాళ్ళు పట్టించుకోలేదు. బట్ కానీ అది తర్వాత ఆర్మీ వాళ్ళు, బిఎస్ఎఫ్ వాళ్ళు, లోకల్ పోలీసులు, సెంట్రల్ ఏజెన్సీస్ కాదు చెప్పింది, ఒక షెపర్డ్ ఒక మూవ్మెంట్ జరుగుతుందని చెప్పాడు. కరెక్ట్. అంటే ఏంటంటే లోకల్స్ ఎంత ముఖ్యమో అమిత్ షా గారు ఈ మీటింగ్ ద్వారా చెప్పారు మనకి. ఇది ఎందుకు ఆయన బార్డర్స్ అంత ఒక రకంగా అంత ఇంపార్టెంట్ తీసుకున్నారంటే, బెంగాల్ మనకు ఒక ఉదాహరణ. బెంగాల్ నుంచి రోహింగ్యాలని బంగ్లాదేశీలని తెచ్చి ఈ రోజు దేశం మొత్తం వీళ్ళు పాకించేలా చేసి విత్తనాలు జల్లారు. అప్పుడు కరెక్టే. ఇప్పుడు ఆ విత్తనాలు కాస్త వట వృక్షాలు అయి కూర్చున్నాయి చాలా చోట్ల. ఎన్ని చోట్ల అంటే మనం వాటిని కొట్టే పరిస్థితిలో కూడా లేం. సో ఇంకా జరిగిన నష్టం చాలు, జరగకూడదు ఇంకా అనే దృష్టితో అమిత్ షా గారు మనం చూసాం. డెమోగ్రఫీ మీద ఆయన ఒక కమిటీ పెట్టారు. ఆ కమిటీలో నేను మీతో ఒకసారి కమిటీ గురించి మనం చర్చిస్తూ నేను అన్నా, లోకల్ వాళ్ళు పోలీసుని పెట్టారు, ఒక ఐపీఎస్ ఎందుకు అంటే లోకల్గా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఆధారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాళ్ళని ఎవరు తీసుకెళ్తున్నారు, ఈ ఇన్ఫో అంతా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే లోకల్ పోలీసులకే ఉంటుంది. సో పోలీసుకి తెలిసే లోకల్ ఇన్ఫో చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెమోగ్రఫీ చేంజ్లో ఐపీఎస్ని పెట్టారన్న. మీరు చూసుకున్నట్టయితే డెమోగ్రఫీది ఆయన కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత అదే డెమోగ్రఫీకి సంబంధించి లోకల్ ఎస్పీలతో మాట్లాడడం అనేది కనెక్షన్. అంటే బిగ్గర్ పిక్చర్లో ఏంటి అంటే ఈ డెమోగ్రఫీ చేంజ్ ఎలా జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం బార్డర్స్లో ఎలా ఉంది, దీన్ని అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఇవి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు అమిత్ షా గారు చేస్తున్నారు. ఒక ఉదాహరణ నేను గతంలో కూడా చెప్పాను, బట్ చిన్నగా ఒకసారి రీట్రేట్ చేస్తా. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్కి మనకి నేపాల్ సరిహద్దు ఉంటుంది. మనకి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దు మొత్తం నేపాల్ ఏదైతే టచ్ అవుతుందో అక్కడంతా కూడా మసీదులు మదర్సాలు వచ్చాయి. అది అటువైపు కూడా ఇవే ఉన్నాయి. ఎవరు కట్టించారు అటువైపు? టర్కీ. నేపాల్లో టర్కీ ప్రభుత్వం అఫీషియల్గా రన్ చేసే ఎన్జిఓ ఒకటి ఉంది, IHH. వాళ్ళు ఏం చేశారంటే మసీదులు మదర్సాలు నిర్మించారు. దేనికి? యూత్ని రాడికలైజ్ చేయడానికి, ఇల్లీగల్ వెపన్స్ పంపడానికి, దాని తర్వాత ఎవరైతే టెర్రరిస్టులు ఉంటారో, ఏవైతే యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఉంటాయో, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వాళ్ళకి సప్లై చేయాల్సినవి వయా నేపాల్లో ఉన్న మసీదు మదర్సాల నుంచి వీళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఉత్తరప్రదేశ్ బార్డర్లోకి వచ్చేస్తే బార్డర్ నుంచి ఇంకా కంట్రీ మొత్తం స్ప్రెడ్ అవ్వచ్చు. ఇంకా దీని గురించి క్లియర్గా ధురంధర్ సినిమాలో మనకి చూపించారు ఎలాగ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తాయని. సో బట్ యోగి ఆదిత్యనాథ్ గారు, పుష్కర్ సింగ్ ధామీ గారు ఏం చేశారంటే అక్కడ ఇల్లీగల్ మసీదుల్ని మదర్సాలని కొట్టించేశారు ఆయన, ఇల్లీగల్వి. ఇప్పుడు ఇదే పని రాజస్థాన్లో కూడా భజన్ లాల్ శర్మ గారు చేశారు, ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో అవి. కానీ మనం ఓవరాల్ కంట్రీ మొత్తం చేయాలి కదా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, జమ్మూ కాశ్మీర్లో ఎన్నున్నాయో మనకి తెలీదు. ఇటీవల కాలంలో ఆర్మీ మూవ్మెంట్స్ని లోకల్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. మనకి ఈ లోకల్ బార్డర్ ఏరియాస్లో కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఎలాంటి థ్రెట్ ఉందనేది అమిత్ షా గారు గమనిస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ ఫోర్సెస్ను ఒక రకంగా పోలీసులు ఆపినా, పోలీసులు సెంట్రల్ ఫోర్సెస్ వాటికి అడ్డుపడ్డా, లేకపోతే లోకల్లో ఉన్న కలెక్టర్స్ సెంట్రల్ ఫోర్సెస్కి అడ్డుపడ్డా, లేకపోతే స్థానికులు లోకల్స్కి అడ్డుపడ్డా అది చాలా ప్రమాదకరం. సో ఏంటంటే మనం ఈ ఏవైతే వీక్ లింక్స్ ఉన్నాయో ఆ వీక్ లింక్స్ అన్నిటినీ కట్ చేసి ఒక కోఆర్డినేటెడ్ ఎకో సిస్టమ్ తీసుకొచ్చి మన బార్డర్స్ని ఎంతలా ఫోర్టిఫై చేయాలి అంటే నో మోర్ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్. సో దాని దిశగా అమిత్ షా గారు అడుగులేస్తున్నారు. అందులో భాగంగా నేను ఏంటంటే వెస్ట్ బెంగాల్లో BSF విచ్ కమ్స్ అండర్ హోమ్ మినిస్ట్రీ,
వాళ్ళు సుందర్బన్ దగ్గర ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించుకున్నారు. మీకు తెలిసిందే సుందర్బన్స్ అనేది అంత ఈజీ కాదు, అది మీరు అన్నట్టుగా వాటర్ వెరీ కాంప్లికేటెడ్, అది ఎకలాజికల్లీ చాలా ఇంపార్టెంట్ అదంతా. అంటే వీళ్ళు ఎన్విరాన్మెంటలీ సెన్సిటివ్ అంటారు, అది వస్తుంది. దాని తర్వాత వాటర్ ఫ్లో బట్టి కూడా బార్డర్ మారే ప్రమాదం ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం అదంతా కూడా నేల కాదు, దాంట్లో చాలా వాటర్ ఏరియా ఉంటుంది. ఎస్, సో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు బిఎస్ఎఫ్ ఏంటంటే ఫెన్సింగ్ వేయాలని అనుకుంటుంది. ఎట్ ది సేమ్ టైం దీంతో పాటు అస్సాం వైపు కూడా ఇంకా మనకి ఐ థింక్ 15 to 20%, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 4-5 జిల్లాలు ఉన్నాయండి అక్కడ. ఎస్, డెమోగ్రఫీ పూర్తిగా మారిపోయింది అక్కడ 100%. హిమంత బిశ్వ శర్మ గారు అంటూనే ఉంటారు అక్కడ మేము కంటెస్ట్ చేయమంటాడు కదా ఆయన. అసలు అవును, అవసరం లేదు, క్యాండిడేట్స్ ఉండరు, ఉన్న గెలవరు. ఎస్, మన 126 సీట్లలోంచి ఆయన అదే అన్నారు, మేము పోటీ చేసేది 103 సీట్లే, అంతకంటే ఎక్కువ మేము పోటీ చేయమని అనేస్తారు ఆయన. సో బట్ ఏంటంటే అక్కడ కూడా మనకి అస్సాం వైపు కూడా ఇంకా పూర్తిగా ఫెన్సింగ్ అవ్వలే. విచిత్రం ఏంటంటే ఈ ఫెన్సింగ్ చేస్తుంటే బంగ్లాదేశ్ వ్యతిరేకిస్తోంది. అది మన వైపు ఫెన్సింగ్ చేసుకుంటుంటే బంగ్లాదేశ్కి ఏంటి సమస్య ఏమనంటే వాళ్ళు ఐ థింక్ 1999లోనో 2001-2లోనో ఏదో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ బట్టి ఏంటి అంటే ఇరువైపులా కూడా ఫెన్సింగ్ చేయకూడదనో సంథింగ్ ఏదో చెప్తారు. వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారా? లేదు, మన ప్రభుత్వం కూడా చేసింది. దురదృష్టవశాత్తు ఏంటంటే అంటే అక్కడ ఉన్న బిఎస్ఎఫ్తో మాట్లాడాలి, అంతిమంగా కేంద్ర ప్రభుత్వం అంటే బహుశా యూపీఏ 2 చేసి ఉండాలి. వీ డోంట్ నో. అంటే ఐ థింక్ మీ ఎన్డీఏ కూడా టు బి ఆనెస్ట్ చెప్పాలంటే అప్పటి వాజ్పేయి ప్రభుత్వం కూడా అంత బలంగా లేదండి. ఇందులో మనం ఎటువంటి సంకోచం లేదు, ఎందుకంటే మన బిఎస్ఎఫ్ జవాన్లని కిడ్నాప్ చేసి వాళ్ళు అటువైపు తీసుకెళ్ళిపోయి వాళ్ళవి నిజానికి మ్యూటిలేషన్ చేసేసి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి నాలిక కోసి కళ్ళు పీకి సజీవ దహనం చేశారు బిఎస్ఎఫ్ సోల్జర్స్. ఇది ఎన్డీఏ హయాంలోనే జరిగింది. బట్ మోదీ గారు వచ్చిన తర్వాత అలాంటి వాటికి ఆయన ఎటువంటి తావు ఇవ్వలేదు. సో ఇన్ దట్ వే ఈ సమ్వాట్ బెటర్, మోదీ గారు ఫార్ బెటర్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్స్. ఇది ఎప్పుడు జరిగింది? తలకిందలుగా వేలాడదీసి చంపేయడం సమ్వేర్ బిట్వీన్ 1999 to 2004, ఐ థింక్ ఎగ్జాక్ట్ గా 2001-2లో జరిగింది ఇది. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కూడా ఎంత వీకో మనకి తెలిసింది, ఎందుకంటే ఆయన కంప్లీట్ నెంబర్ లేదు. మనకి అప్పుడు మమతా బెనర్జీ సహాయం కావాల్సి వచ్చింది, టీడీపీ సహాయం కావాల్సి వచ్చింది, జేడీయూ సహాయం, అది ఎంత కిచిడి గవర్నమెంటో మనకి తెలిసిందే. ఈవెన్ ఇఫ్ హీ వాంటెడ్ టు హీ కుడెంట్. సో బట్ ఇప్పుడు మోదీ గారికి ఏంటంటే అలాంటి సమస్య లేకపోతే హీస్ హ్యావింగ్ ఫ్రీ హ్యాండ్ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్. సో ఏంటంటే గతంలో జరిగిన మిస్టేక్స్ ఏంటంటే హీస్ రెక్టిఫైయింగ్ అండ్ హీస్ ఎన్ష్యూరింగ్ ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఏమేమి చేయాలనేవి ఆయన మోదీ గారు సరి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో ముఖ్యమైనది ఏంటి, వీక్ బార్డర్స్ ఏవైతేనా బార్డర్స్ అన్నిటినీ స్ట్రెంథెన్ చేయాలి. ఎందుకు? ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ ఇంకా జరగకూడదు. ఎందుకు జరగకూడదు? ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ డెమోగ్రఫీ చేంజ్ చేసేసి సివిలైజేషన్ని అంతమొందించడానికి చేసి ప్రభుత్వాలనే మార్చేస్తున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వాలు మారితే ఇప్పుడు 100% బీజేపీ కాకుండా కాంగ్రెస్ వస్తే కనుక సివిలైజేషన్ని వాళ్ళు అంతమందించడంలో వాళ్ళ కీలక పాత్ర పోషిస్తారు. సో ఏంటంటే అది జరగకుండా ఉండాలంటే మనం ఫస్ట్ మన బార్డర్స్ ని స్ట్రెంథెన్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ బార్డర్స్ కే వచ్చి ఆగుతాం. ఎంతమంది అటెండ్ అయ్యారండి బార్డర్ ఎస్పీలు? మొత్తం ఎవ్రీథింగ్, అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటు గుజరాత్, రాజస్థాన్ వరకు ఏవైతే బార్డర్ రీజన్లు ఉన్నాయో ఆ మొత్తం అన్ని బార్డరింగ్ రీజన్ లో ఉన్న ఎస్పీలు అందరితోనే అమిత్ షా గారు భేటీ అయ్యారు. క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ చెప్పారు, అందరూ కలిసి పనిచేయాలి. సెంట్రల్ ఫోర్సెస్ కానివ్వండి, స్థానికులు కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, జిల్లా అధికారులు, మీరందరూ కలిపి పనిచేయాలి. స్ట్రాంగ్ బార్డర్ ఫెన్సింగ్ నిర్మించాలి, ఎవ్వరు అడ్డొచ్చినా నేను చూసుకుంటాను అనే సందేశం ఇచ్చారు. సో దట్ ఏంటంటే మన నెక్స్ట్ లెవెల్కి ఏదైతే వెళ్ళాలో ఇంటర్నల్ డెమోక్రసీ చర్నింగ్, డెమోగ్రఫీ ఏదైతే అవుతుందో ఎస్ఐఆర్ కానివ్వండి లేకపోతే ఎన్ఆర్సీ కానివ్వండి, ఏదంటే మార్గం సుగమం చేస్తున్నారు. సో లెట్స్ హోప్ ఏంటంటే డెమోగ్రఫీ ఏదైతే ఉందో ఇది ఇంకా ఇక్కడితో ఆగి చేంజ్ మన సివిలైజేషన్ని కాపాడే దిశగా ప్రభుత్వం ఏదైతే అడుగులు వేస్తుందో దీనికి విజయం వాళ్ళకి సిద్ధించేలా జరగాలని కోరుకుందామండి. థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు. సో చూసాం కదా, డెమోగ్రఫీ చేంజెస్కి పాల్పడుతున్న అరాచక ముఠాలకి చెక్ పెట్టేందుకు కేంద్ర హోంమంత్రి శాఖ తీసుకున్న నిర్ణయం. బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఎస్పీలందరితోటి కూడా, జిల్లా పోలీసు అందరితో కూడా అమిత్ షా సమావేశమయ్యారు, పిలిచి మాట్లాడారు. ఇంకా ఏం చేయాలి మనం అని. అంటే ఒక స్ట్రింజెంట్ యాక్షన్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి ఇనిషియేట్ అయింది. మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ అంతవరకు ఉదాసీనంగా వ్యవహరించినాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. అంతకుముందు పవన్ శ్రేష్ గారు ఇందాక చెప్పినట్టు చేయాలనే తపన ఉన్నప్పటికీ తమకు మెజారిటీ లేని దృష్ట్యా వాజ్పేయి ప్రభుత్వం ఎలా లిమిటేషన్స్కి లోబడి పనిచేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవాళ అవసరం లేదు. సో పోరస్ బార్డర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా బార్డర్ దగ్గర మనం నిఘా పెట్టుకుంటే అవతల వాళ్ళు
అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది నవ్వొచ్చే విషయం, హాస్యాస్పదమైన విషయం. కారణం ఏంటంటే మన సరిహద్దుల్ని మనం కాపాడుకోవాలి. మన సరిహద్దుల దగ్గర వచ్చి చిచ్చు పెట్టాలని చూస్తున్న పాకిస్తాన్, ISI ఉచ్చులోకి పడిపోయిన బంగ్లాదేశ్ ఈ తరహా ప్రయత్నాలు చేయడం దురదృష్టకరం. ఈసారి ఆపరేషన్ సింధూర్ ఇలా పాజ్ కాల, జస్ట్ ఆ పాజ్ బటన్ తీసేస్తే మళ్ళీ ఊపందుకుంటుంది. ఆ తీసేసేదాకా పాకిస్తాన్ తెచ్చుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.